నన్ను క్షమించడానికి వచ్చావనుకున్నాన్రా. చంపడానికి వచ్చావా? నా చావు వల్లే నీ ద్వేషం పోయి నువ్వు తిరిగి మామూలు వాడివవుతావు అనుకుంటే నువ్వు నన్ను చంపి మళ్ళీ హంతకుడి అవ్వద్దురా. నేనే చచ్చిపోతాను. సిద్ధు, లిసన్ టు మీ సిద్ధు. ఎలాగూ నా ప్రేమ అబద్ధమని ఫిక్స్ అయిపోయావు. మీ అమ్మ ప్రేమనైనా నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నా ప్రాబ్లం ఏంటంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానని నా కొడుకు నేను మాట్లాడినా కనిపించినా చచ్చిపోతాను అన్నాడు. కానీ నిజానికి నేను పెళ్లి చేసుకుందే వాడి కోసం. అరవింద్ నీకు తెలుసు కదమ్మా, మన ఊళ్ళో ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అమెరికాలో ఉంటా. అవును మావయ్య, తెలుసు. అతను ఈరోజు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మీరు దాని గురించి నాతో మాట్లాడకండి మావయ్య. నాకు గౌతమ్ ఉన్నాడు చాలు. అతను నాకొక భార్య కావాలి అని అన్నుంటే ఈ విషయం నీ దాకా తీసుకొచ్చేవాడినే కాదమ్మా. కానీ అతను నా కూతురికి ఒక తల్లి కావాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు. ఆ ఒక్క మాటేనమ్మా నన్ను ఆలోచింపచేస్తోంది. నీకు కూడా ఒక తోడు దొరుకుతుంది. నా గనక ఒక కూతురు ఉండుంటే నేనిదే చేసేవాణ్ణి. ఇంకేమీ ఆలోచించద్దమ్మా. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితానికే కాదు, గౌతమ్ భవిష్యత్తుతో కూడా చాలా ముడిపడి ఉంటుంది. నిజానికి నేను వాడికి మళ్ళీ తండ్రి దొరుకుతాడనే పెళ్లి చేసుకున్నాను. కానీ అదే నా జీవితానికి ఒక శాపమైంది డాక్టర్. వాడికి మంచి భవిష్యత్తునిద్దామనుకున్న ఆ నిర్ణయమే వాడి భవిష్యత్తుని నాశనం చేసింది. వాడి కోసమని చెప్తే గాని నువ్వు పెళ్లి చేసుకోవని అలా చెప్పానమ్మా. వాడు లేకుండా నేనుండలేను మావయ్య, నన్ను అర్థం చేసుకోండి. వాళ్ళ నాన్న ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోవడానికి కాస్త టైం పడుతుందమ్మా. కొంతకాలం అయితే వాడికి అంతా నేనే నచ్చ చెప్తాను. చూడమ్మా, ఒక తండ్రిలా చెప్తున్నాను, అన్నీ ఆలోచించే చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకో తల్లి. వాడిని ఒక్కసారి కలిసి వెళ్తాను మావయ్య. వాడు నిన్నిలా చూశాడంటే తట్టుకోలేడు. వాడు రాకముందే బయలుదేరండి. ఊళ్ళో వాళ్ళందరి మాటలు విని తెలిసి తెలియని వయసులో నేను చేసింది తప్పు అని నన్ను ద్వేషించడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళి కలిసినా ఎలా ఉన్నావమ్మా? నాతో మాట్లాడను అన్నాడు. అది నాతో మాట్లాడినా నాకు కనిపించినా నేను చచ్చిపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని దాన్ని. ఏం చేయాలో తెలియటం లేదమ్మా. వాడికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నన్ను క్షమించమ్మా. ఇంకా నేను భయపడి వాడితో మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. ఆ రోజు నుంచి నేను గౌతమ్కి దూరంగా బ్రతికాను. వాణ్ణి ఎంత మిస్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు డాక్టర్. గౌతమ్కి 15 ఏళ్లప్పుడు అక్కడ ఊళ్ళో ఎవడో నా గురించి తప్పుగా మాట్లాడాడని వాణ్ణి చంపేస్తే వాళ్ళ తాత తన మీద కేసు వేసుకున్నారు. తాత పేరేంటి? సూర్యనారాయణ. ఈ విషయం నాకు సంవత్సరం తర్వాత తెలిసి ఊరికి వెళ్తే జైల్లోనే ఆయన చనిపోయారని తెలిసింది. గౌతమ్ ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియక కొన్ని సంవత్సరాలు వెతికాను. ఒకరోజు నేను బిజినెస్ పని మీద సిటీకొస్తే ఐ సా హిమ్.
కానీ వాడొక లూజర్గా కనిపించాడు. చూడలేకపోతున్నాను డాక్టర్. ఐ క్యాన్ సీ హిమ్ దట్ వే. సైకలాజికల్గా వాడిని తిరిగి నార్మల్గా చెయ్యండి. యూ నీడ్ టు మేక్ హిమ్ ఎ ఫైటర్. ఎంత ఖర్చైనా పర్లేదు. పోనీ నేను ఎదురు పడితే, నన్ను చంపేస్తే వాడు మళ్ళీ నార్మల్ అవుతాడంటే నేను చావడానికైనా రెడీ డాక్టర్. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై సన్. నో వన్ హ్యాస్ టు డై మిస్ అర్చన. డోంట్ వరీ, మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వచ్చారు. నా పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఒక కొత్త దారి కనిపెట్టాను. రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్. ఈ ట్రీట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఐ నీడ్ టు సెట్ అప్ అ టీమ్, అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇంటెలెక్చువల్ టీమ్. అతని ప్రతి మూవ్మెంట్ ట్రాక్ చేయాలి. అండ్ the team will be led by my brightest student, Tara. She will be our prime player in this game. And manam Gautam life lo most hopeless situation unnappudu game ni start cheddam. Yes. I'm so happy today. గౌతమ్ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. నా మీద కోపం పోయినట్టే. థ్యాంక్ యూ డాక్టర్. కెన్ ఐ మీట్ హిమ్ నా? ఇది కరెక్ట్ టైం కాదు. లెట్స్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. నేను చెప్తాను. బట్ ట్రస్ట్ మీ. I trust you. మీ అమ్మ గురించి నీకు ఎన్నిసార్లు చెప్పడానికి ట్రై చేసినా డాక్టర్ ఆపాడు. ఎంత ప్లాన్ చేస్తాడని అనుకోలేదు, కానీ ఎందుకో తెలీదు. బట్ ఇట్స్ హై టైం నౌ. నేను క్షమించమని అడగడానికి కాదమ్మా, నేను కాపాడడానికి కూడా వచ్చాను. నువ్వు ఆపదలో ఉన్నావు అమ్మా. నువ్వు కలిసింది ఒక సైకాట్రిస్ట్ని కాదమ్మా, ఆడొక సైకో నా కొడుకు.